ఇంద్రియాలు 5 ఉన్నాయి. తక్కువ చక్షు శ్రోత జిహ్వాగ్రాణం వాక్ పాణి పాద ఉపస్థానం పంచానాం కర్మేంద్రియానాం. కాళ్ళు చేతులు ఉదరం వగైరా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేని వాళ్ళు ఇవ్వలేదు. మొత్తంలో 10 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి సమయంలో ఇంకొకటి ఇంద్రియం ఉంది. ఏంటిది? మనస్సు. అది 11వ ఇంద్రియం అంట. ఆ మనస్సులో మనం గోదా కళ్యాణానికి పోదాము అని మనస్సుకు కలిగినప్పుడే మరి మిగతా అవయవాలు పనిచేస్తాయి, కాళ్ళు చేతులు వగైరా. రాని వాళ్ళందరికీ మనస్సులోకి రాలే, వచ్చిన వాళ్ళకి మనసులో వారికి గోదా కళ్యాణానికి పోవాలి. మనం నెల రోజులు మనం పూజ చేస్తాం, నెల రోజులు స్తోత్రం చేస్తాం అమ్మవారిని. మన కళ్యాణానికి పోదామనే మనసులో సంకల్పం కలగడానికి మనస్సు కారణమైంది. ఆ మనసులో కలుగుతూనే ఈ మిగతా చేతులు కాళ్ళు మనకు పనిచేస్తాయి. పోదామని ఆతృతపడి తయారు చేసుకుంటాం. మనస్సు కలగనప్పుడు ఏమీ ఆలోచనలు రావు. కాబట్టి ఈ ఇంద్రియాల ప్రకారంగా పౌండరీక అశ్వమేధ శతక్రత పుణ్యఫలావ ఆప్యర్థం. 100 యాగాలు చేస్తే ఎంత పుణ్యమవుతుందో దేవతా సంబంధమైన కళ్యాణ మహోత్సవాలలో కన్యాదానం చేస్తే అంత పుణ్యం లభ్యమవుతుంది అని చెప్పాడు శాస్త్రం. కాబట్టి అశ్వమేధ యాగం 100 యాగాలు చేస్తే పౌండరీక అశ్వమేధ శతక్రత పుణ్యఫలావ ఆప్యర్థ. పౌండరీక మహర్షి చేస్తే అతనికి ఈ విధంగా స్వర్గం లభ్యమైందో అలాంటి సమయంలో 100 యాగాలు చేసే ఫలితము ఒక్కసారి మనం దేవతా సంబంధమైన కామ్య కళ్యాణం కానివ్వండి, బ్రహ్మోత్సవాల్లో కానివ్వండి, శైవమత సంబంధమైన శంకరుని కళ్యాణంలో కానీ ఏ దేవుని యొక్క కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం చేస్తే ఫలితం దక్కుతుంది. ఇదొకటి. ఇంకా ఏం చెప్పారు? మన పూర్వజన్మల్లో మన దశా పురేషాం దశా పరేషాం, మనకంటే ముందు 10 తంతలు కానీ మనకంటే వెనుక భాగంలో 10 తంతలు కానీ. వెనుక భాగం అంటే ఎవరు? మా కలకోట వారి వంశంలో మొట్టమొదటి పురుషుడు ఎవరు ఉంటాడో అక్కడి నుంచి లెక్క పెడితే 10వ తంతు కావచ్చు కాకపోతుంది. అలాంటి వారు చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారే అంటే వాళ్ళు చేసినటువంటి కర్మ అనుసరించి యమలోకంలో ఉంటారట. దశ పరేష అంటే నా తర్వాత నా కొడుకు ఆ కొడుకు ఆ కొడుకు ఇలా 10 తంటలు చూసుకుంటే వాళ్ళు కూడా పోరుగా మరణించారు. ఎవరు మరణిస్తారయ్యా? నాకన్నా ముందున్న వాళ్ళే మరణించి ఉండి ఉంటారు. అలాంటి వారు అంతా కూడా ఎక్కడ ఉంటారయ్యా? యమలోకంలో ఉంటే కన్యాదాన ఫలితం చేస్తే ఏమవుతుందట? ఈ విష్ణుమూర్తి ఎవరి కళ్యాణంలో చేస్తే ఆ దేవుని యొక్క మనస్సు పోయి అక్కడ వెతుకుతాడట. ఫలాని ఇవాళ ఫలాని వాళ్ళు కూడా కన్యా